అమెరికా రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అధ్యక్షుడు ట్రంప్ అప్రూవల్ రేటింగ్ అట్టడుగు స్థాయికి పడిపోవడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఇరాన్ విషయంలో ఆయన అనుసరిస్తున్న దూకుడు వైఖరి, యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు అమెరికా ప్రజల్లో తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నాయి. తాజా గణాంకాల ప్రకారం ట్రంప్ నెట్ అప్రూవల్ రేటింగ్ 17% పడిపోయింది. సాధారణంగా అధ్యక్షులు తమ పదవీకాలం మధ్యలో కొంత వ్యతిరేకతను ఎదుర్కోవడం సహజమే అయినప్పటికీ ఈ స్థాయిలో గ్రాఫ్ పడిపోవడం రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ట్రంప్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి ప్రధాన కారణం ఇరాన్పై యుద్ధం విషయంలో ఆయన వ్యవహరిస్తోన్న తీరు. రాజ్యాంగబద్ధంగా యుద్ధ ప్రకటన లేదా కీలక సైనిక చర్యల విషయంలో కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరి. అయితే ట్రంప్ ప్రజాస్వామ్య వ్యవస్థలను పక్కన పెట్టి ఒక మోనార్క్ వలె వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏకపక్షంగా అంతర్జాతీయ ఒప్పందాలను తుంగలో తొక్కుతూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అమెరికా దౌత్య నీతిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. విదేశాంగ విధానంలో స్థిరత్వం లేకపోవడం వల్ల అమెరికా అంతర్జాతీయంగా ఒంటరయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన నిపుణుల్లో వ్యక్తమవుతోంది. కేవలం విదేశాంగ విధానమే కాకుండా దేశీయ అంశాలు కూడా ట్రంప్ రేటింగ్ పడిపోవడానికి కారణమయ్యాయి. మీడియాపై నిరంతర విమర్శలు, విమర్శించే వారిని శత్రువులుగా చూడడం, ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత దూషణలు ఆయన గౌరవాన్ని తగ్గించాయి. అమెరికా అధ్యక్షుడికి ఉండాల్సిన సహనం, రాజ్యాంగంపై గౌరవం ట్రంప్ వైఖరిలో లోపించాయి. ఇది దేశ భవిష్యత్తుకే ముప్పు అని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ట్రంప్ తన రాజకీయ వ్యూహాలను తక్షణమే మార్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. యుద్ధం వైపు అడుగులు వేయడం కంటే దేశీయ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించకపోతే ఈ రేటింగ్ ఇంకా పడిపోయే ప్రమాదం ఉంది. రాబోయే ఎన్నికల నాటికి ఆయన తను కోల్పోయిన ప్రజాదరణను తిరిగి సంపాదించుకుంటారా, లేదా ఈ పతనం ఆయన రాజకీయ ప్రస్థానానికి ముగింపు పలుకుతుందా అనేది వేచి చూడాలి.